హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇక్కడైతే ఈరోజు వంటతో స్టార్ట్ చేస్తున్నానన్నమాట. ఇక్కడైతే కాకరకాయ కర్రీ కోసం ఇక్కడ కాకరకాయలు అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు అవి కూడా కట్ చేసి పెట్టాను. ఇక్కడ ఈరోజు వచ్చేసి 2 రకాల కర్రీస్ అండి. కాకరకాయ ఫ్రై చేస్తున్నాను, అలాగే కాకరకాయ టమాటా కర్రీ అన్నమాట. మా వారికి ఏంటంటే ఉడికిచ్చిన కాకరకాయలతో కర్రీ చేయడం అంటే చాలా ఇష్టం అండి. తనకి అలా కావాలన్నారు, సో తన కోసం అయితే అలా చేశాను. ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. వంట చేశానంటే మా వారైతే తినేస్తారు. తన కోసం తొందరగా వంట అయితే ఫాస్ట్గా చేస్తున్నాను. డైలీ మార్నింగ్ అయితే ఇలాగే ఉంటుందండి. మా వారు ఎవరైనా కూడా బయటికి వెళ్తారు కాబట్టి కంపల్సరీ వంట అయితే ముందు చేసి పెట్టాలి కదా. సో అలా అన్నమాట. ఇక్కడైతే కర్రీ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ టమాటాలు వేస్తానండి. 1-2 టమాటాలు అయితే వేస్తాను కర్రీలో. అలాగే కర్రీ కోసం ఇక్కడ తోమాల్సిన గిన్నెలు కూడా సింక్ నిండిపోయిందిలేండి. ఇక్కడ ఒకవైపు కాకరకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు స్నాక్ ప్లాంట్ గురించి చూపిస్తున్నానండి. అది ఈ మధ్య రీసెంట్గా తీసుకొచ్చానన్నమాట. ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందైతే ఇవి ఫ్రై కోసం అయితే ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి. రౌండ్గా కట్ చేసి అవి అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఫ్రై కర్రీ చేస్తాను. అలాగే అటు పక్కన వచ్చేసి ఏంటంటే టమాటా వేసి కర్రీ చేస్తానన్నమాట. కాకరకాయలు ఉడికించి చేస్తారు కదా అండి, అలా చేస్తే చేదు ఉండదంట. మా వారికి చేదు అంటే బాగా ఇష్టం ఉండదన్నమాట. తనకి కాకరకాయ అస్సలు చేదు ఉండొద్దు. సో అలా కావాలనేసరికి కాకరకాయలు ఉడికించి ఆ వాటర్ అంతా వంపేసి వాటితో కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే నా కోసం అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై ఏంటంటే ఈ రోజుకైనా బాగుంటుంది, రేపటికైనా కూడా బాగుంటుంది కదా. 2 డేస్ వరకు అయితే తినొచ్చు. ఈ మధ్య ఏంటంటే మాకెవరో తెలిసిన వాళ్ళంట మా వారికి, వాళ్ళు కాకరకాయలు పంపించారండి. వాళ్ళకి తోట ఉంది, కాకరకాయలు పంపించారు. చాలా పంపించారండి. ఒక 1 కేజీకి పైనే పంపించారు. సర్లే ఇవన్నీ అయితే ఏం చేయలేం కదా. ముందైతే పచ్చడి పెడదాం అనుకున్నానండి. కాకరకాయ పచ్చడి పెట్టేద్దాము, పిల్లలకు కూడా పంపించవచ్చు కదా అనుకున్నాను. కానీ అవి మరీ అంతగా పచ్చడి వేసే అంత కూడా లేవండి. మరి అవి వేంపేసరికి కొన్ని అయిపోయాయి. అది సరిపోదులే, ఇద్దరికైతే సెట్ కాదు కదా. ఒక 2-3 కేజీలు అయితే పిల్లలిద్దరికి పంపించవచ్చు అలా అన్నమాట. ఈ మధ్య అయితే ఏం వెళ్ళట్లేదులేండి పిల్లల దగ్గరికి. వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకురావచ్చు అని చెప్పారు. సో అలా అనేసి నేనైతే కొన్ని కర్రీ చేస్తున్నాను, కొన్ని ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ కర్రీ కోసం అయితే ఈ పక్కన గంజులో కూర చేసేస్తున్నాను. ఇటు పక్క వచ్చేసి కంచుట్లో అయితే ఫ్రై చేస్తున్నాను అన్నమాట. 2 ఒకేసారి పెట్టుకున్నానండి, ఎందుకంటే 2 వైపులా కూడా ఫాస్ట్గా చూసుకుంటూ చేసేయచ్చు కదా అన్నట్టుగా. సో నేనైతే ట్రైపాడ్ తీసుకొచ్చి ఇటు పక్కన ఇలా పెట్టానన్నమాట. ఎందుకంటే రెండు కర్రీస్ కూడా ఈరోజు వీడియో షూట్ చేద్దామనేసి నేనైతే ఇలా ట్రైపాడ్ని అటు ఇటు 2 వైపులా కూడా తిప్పుకుంటూ అయితే చేశానండి. ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే కొన్ని పోపు దినుసులు కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇవంతా కూడా బాగా కలుపుకుంటున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొంచెం అయితే పసుపు వేసుకున్నాను. మా పిల్లలిద్దరికీ కూడా ఫ్రై కర్రీ అంటేనే ఇష్టం అండి. వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎక్కువగా నేను ఫ్రై చేసేదాన్ని, అప్పుడప్పుడు మాత్రమే ఇలా కర్రీ చేసేదాన్ని అన్నమాట. అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇదంతా కూడా కొంచెం ఫ్రైగా ఇస్తున్నాను, ఎందుకంటే మనకి కొంచెం పచ్చి స్మెల్ అన్నది పోవాలి కదా, అలా అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇటువైపు కూడా అంటే ట్రైపాడ్ని 2 వైపులా తిప్పుకుంటూ 2 కర్రీస్ అయితే షూట్ చేశానండి. ఫస్ట్ టైం అన్నమాట నేను ఇలా ట్రై చేయడము. కానీ చాలా ఇబ్బంది అనిపించిందండి, చేసేవాళ్ళు అసలు ఎలా చేస్తారో అనుకున్నాను. ఇక్కడైతే కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకున్నానండి. ఇలా ఒక చిన్న ప్లేట్ అయితే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్రై కోసం అన్నమాట. ఇక్కడ ఇందులోనే ఇంతకుముందు కాకరకాయలన్నీ కూడా ఫ్రై చేశాను కదా అండి, అదే ఆయిల్లో కర్రీ చేస్తున్నాను అన్నమాట. ఇందులో కొన్ని పోపు దినుసులు వేసుకున్నాను. సేమ్ అండి, కర్రీకి అయితే ఎలా చేస్తామో ఇది కూడా అంతే. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను.
ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక సేమ్ టు సేమ్ అలాగేనండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవడము, పసుపు వేసుకోవడము ఇలా ఉంటుందన్నమాట. మనకేంటంటే ఇందులో ఎలాంటి ఎలాంటి వాటర్ వేయం కాబట్టి మనకి ఇది చక్కగా 2 days అయినా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంక ఇక్కడైతే ఇవన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలు అయితే వేగుతున్నాయి. ఇవి వేగేలోగా అటు పక్కన కర్రీ కూడా చూసుకుంటున్నాను. రెండు కూడా వీడియో షూట్ చేశానండి. ఫస్ట్ టైం నాకైతే భలే అనిపించిందండి. ఎందుకంటే నాకు హడావుడిగా వంట చేస్తాను కదా డైలీ మార్నింగ్ కూడా. సో అలాంటి టైంలో ఇలా రెండు వైపులే షూట్ చేయడం. నాకు ఇంకో భయం ఏంటంటే ఫోన్ ఎక్కడ పడిపోతుందో కింద అన్నట్టుగా అదొక టెన్షన్ కూడా వచ్చేసిందిలేండి. సో ఇంక ఇక్కడైతే టమాటా ముక్కలు కూడా కొంచెం ఉడికాయండి. చూసారు కదా, టమాటా ముందే వేశాను. టమాటా ఉడకలేదంటే మా వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తారండి. మా వారు కూడా అంతే, టమాటా ముక్కలు తీసి పక్కన పెట్టేస్తారు, అలా ఉంటుంది. సో అందుకోసమే నేను టమాటా ముందు వేసి కొంచెం ఎక్కువగా ఉడికించుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసాను. కాకరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని ఇవి పొడవులా కట్ చేశాను, ఫ్రైకి ఏమో రౌండ్గా కట్ చేశాను. ఉప్పు వేసి ఉడికించుకోవాలండి కాకరకాయ ముక్కల్ని. అవి ఒక 50-60% కాకరకాయలు ఉడికిన తర్వాత ఆ వాటర్ అంతా వంపేసి ఇలా డైరెక్ట్గా కర్రీ చేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే ఇంకా ఫ్రైలోకి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం వేగాయండి. మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే అవి చక్కగా వేగాయండి. కళ్ళకి మంచి బ్రౌన్ కలర్లోనే అలా వేగిపోయాయి. కాకపోతే నా ఫోను అలా అన్నమాట, కలరు డిఫరెంట్గా చూపిస్తుంది మీకు. ఇక్కడ ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఇది ఫ్రై కర్రీ అని చెప్పాను కదా, నేనైతే ఇందులో ఒక చిన్న టమాటా కూడా వేసానండి. మాకేంటంటే ఫ్రై అయినా కూడా కొన్నిట్లో నేనైతే టమాటా వేస్తాను. ఈ టమాటాని నేను ఇలా ఆయిల్లో వేసాను కాబట్టి అదంతా కూడా టమాటా ముక్కలు మొత్తం ఫ్రై అయిపోతాయండి, అందులోనే వేగిపోతాయి. మనకి తోలు ఉంటుంది కదా, టమాటా పైన తోలు, అదంతా కూడా ఫ్రై అవుతుందన్నమాట. సో అలా చేస్తాను. ఇందులో నిమ్మరసం లాంటివి ఏమీ వేయట్లేదు కాబట్టి కొంచెం పులుపు కోసం, మంచి టేస్ట్ కోసం అయితే టమాటా వేసాను. సో ఇక్కడైతే కాకరకాయ ముక్కలు కూడా కొంచెం ఉడికాయండి. చూసారు కదా, మంచి ఆయిల్లో అయితే ఉడికాయి. మనకి ఇలా ఆయిల్ పైనకి వస్తుందంటే ముక్కలకి మంచిగా పట్టిందన్నమాట ఆయిల్. ఇప్పుడు టేస్ట్ కావాల్సినంత కారం, అలాగే ఉప్పు, అలాగే ధనియాల పొడి ఇవి వేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్. టేస్ట్కి కావాల్సినంత వేసుకోండి. మేము కొంచెం స్పైసీగానే తింటాము, మరీ అంత చప్పగా ఏం తినమండి కర్రీస్. అలాగే ధనియాల పొడి కూడా నేను ఇప్పుడే వేసేస్తున్నానండి. నేను ఏంటంటే ఏ కర్రీలో అయినా కూడా అండి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఏ టైంకి అయితే వేసుకుంటామో నేను కారం వేసేటప్పుడే ధనియాల పొడి కూడా వేసేసుకుంటాను. నాకు లాస్ట్లో అంటే కర్రీ మొత్తం కంప్లీట్ అయ్యాక ఫైనల్లో వేసుకోవడం కంటే ఇలా వేయడమే నచ్చుతుందండి. నాకు ఇలా అలవాటు అయిపోయింది కూడా ఇలాగే చేసుకోవడం. ఇక్కడ ఇలా కొంచెం లోతుగా ఉన్న గిన్నె పెట్టుకున్నాను అన్నమాట, పైన మూతలాగా. ఎందుకంటే ఇందులో కొన్ని వాటర్ పోసామనుకోండి మనకి కర్రీ అన్నది అడుగంటుకోకుండా ఉంటుంది. అలాగే ముక్కలు కూడా చక్కగా ఉడుకుతాయండి. మనకు దీని నుంచి వేడి వాటరు ఆవిరిలాగా పడుతుంది కదా, అలా అన్నమాట. ఇక్కడ చూసారు కదా, టమాటా ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి, అలాగే ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి. సో ఈ కర్రీలో ఏంటంటే ఉప్పు, కారం ఇవన్నీ కూడా ఇలా ఆయిల్లోనే వేసేసుకుంటానండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను. అలాగే ఇందులోనే ఆయిల్లోనే కారం, అలాగే ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకుంటాను. ఇందులో వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుందండి. మనకి పొట్టుతో వెల్లుల్లి ఉంటుంది కదా, అలాగే దంచేసి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కానీ నాకు కొంచెం హడావుడి అనిపించి నేను ఫాస్ట్గా ఇలా చేశాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి. కానీ వట్టి వెల్లుల్లి వేస్తేనే చాలా బాగుంటుందండి ఫ్రై కర్రీలోకి. ఇందులో ఉప్పు, కారం, అలాగే పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసి ఆయిల్లో అయితే చక్కగా ఉడికిస్తున్నాను. ఈ ఆయిల్లో కొంచెం ఉప్పు, కారం అన్నీ ఉడికిన తర్వాత మనం వేంపి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుందండి. ఇవి కట్ చేసుకోవడం, ఫ్రై చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది, కానీ ఇవి చేశాక కర్రీ అయితే చాలా తొందరగా కంప్లీట్ అవుతుందండి, చాలా బాగుంటుంది కూడా. మా పిల్లలకైతే చాలా వరకు స్కూల్కి వెళ్ళినప్పుడైతే ఎక్కువగా బెండకాయ ఫ్రై కానివ్వండి, కాకరకాయ ఫ్రై ఇవే ఎక్కువగా చేసి పెట్టేదాన్నండి.
వాళ్ళు ఏంటంటే మార్నింగ్ ఇష్టంగా తినేవాళ్ళు తినిపిస్తే, ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు ఈవినింగ్ వచ్చినాక కూడా తినేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే మనకి ఫ్రై అనేది నిల్వ ఉంటుంది కదా అండి, కర్రీ అంత ఈజీగా పాడైపోదు అలా అన్నమాట. కానీ చాలా బాగా కుదిరాయండి టేస్ట్. నేను ఇక్కడ ట్రైపాడ్తో వీడియో షూట్ చేసుకుంటూ చేశాను కదా, రెండు కూడా అసలు ఎలా ఉంటాయో అని కొంచెం టెన్షన్ అనిపించింది. కాకపోతే నేను ఇందులో ఉప్పు కారం ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయేలాగే వేసుకున్నానండి. అంత ఇబ్బంది ఏం అనిపించలేదు. ఇంకా కాకరకాయ ముక్కలు ఉడికిందా అని కొంచెం చూస్తున్నానన్నమాట. సో మొత్తం మీద కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇక్కడ వంటలన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిందండి, ఫ్రై కర్రీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేయలేదు, చేసేసుకోవాలి. చూసారా మనకి ఆయిల్ అంతా ఎంత బాగా మీదికి వచ్చిందో. ఈ ముక్కలకంతా కూడా ఉప్పు కారం అవన్నీ కూడా చక్కగా పట్టాయన్నమాట. సో మొత్తం మీద కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇంక ఇక్కడ కాకరకాయ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఫ్రై అయిపోయింది, కర్రీ అయిపోయింది, రెండు కంప్లీట్ అయ్యాయి. ఇంకా మా వారికి అయితే పెట్టేయాలన్నమాట. ఇంక ఇక్కడ పాలైతే వేడి చేసినవండి, ఇంకా పాలు పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ రైస్ అండి, మా వారికి కూడా రైస్ పెట్టేశాను, మా వారు తినేస్తున్నారు. సో ఇంకా నేనైతే ఇక్కడ జ్యూస్ పోసుకున్నానండి, ఇంకా తాగాలి. ఇంతసేపు ఇదే పని హడావుడి అయిపోయింది కదా, మా వారు తాగేశారు, నేను ఇంకా తాగుతున్నానన్నమాట బీట్రూట్ జ్యూస్. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కర్రీ, చాలా టేస్ట్గా ఉందండి కాకరకాయ ఫ్రై కర్రీ. అలాగే ఇది వచ్చేసి కాకరకాయ కర్రీ అన్నమాట. చాలా బాగున్నాయండి, రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ మా వారికి అయితే పెరుగు పోసేసి వచ్చాను, తను తినేస్తున్నారన్నమాట. ఇంకా ఈ మధ్య ఏంటంటే పెరుగు ఎక్కువగా ఉంటుందండి చక్కగా. ఈ మధ్య ఏంటంటే పాలు ఏంటంటే వెంటనే తోడేస్తున్నాను. అలాగే టీ కూడా నేను ఒక్కదాన్నే తాగుతాను కాబట్టి అప్పుడప్పుడు ఈవినింగ్ టైం తాగట్లేదు, మార్నింగ్ టైం తాగట్లేదండి. ఎందుకంటే బీట్రూట్ జ్యూసు అది ఇది తాగేసరికి ఇంకా టీ తాగాలనిపించట్లేదు. సో ఇంక ఇక్కడ వచ్చేసి 2 days బ్యాక్ ఇక్కడ లడ్డూలు చేశానండి నేను. ఇందులో కొబ్బరి, అలాగే నువ్వులు, పల్లీలు, బాదం ఇవన్నీ కూడా వేంపి చక్కగా పొడి చేసుకొని బెల్ల పానకంలో ఇలా కలిపేసి ఇలా ఉండలు కట్టేశానండి. చాలా బాగుంటాయండి నువ్వుల లడ్డూలు. నేను అన్నీ కూడా ఈక్వల్గా తీసుకున్నానండి, నువ్వులు, పల్లీలు, అలాగే కొబ్బరి, బాదం ఇవన్నీ కూడా ఈక్వల్గా తీసుకొని అన్నీ ఫ్రై చేసుకొని లడ్డు అయితే చేశాను. చాలా మంచిదండి హెల్త్కి. డైలీ ఒక 2 తింటే సరిపోతుందండి. చాలామంది ఆడవాళ్ళకైనా ఎవరికైనా పిల్లలకు కూడా పెట్టాలండి, ఎముకలు గట్టి పడతాయి, పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. మన ఆడవాళ్ళకైనా బ్లడ్ తక్కువగా ఉంది అన్నప్పుడు ఇలాంటివి నువ్వుల లడ్డూలు తింటే చాలా మంచిదండి హెల్త్కి. నేను ఏంటంటే డైలీ ఒక 2 నుంచి 3 అయితే తింటానండి, నాకు బాగా నచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. సో వాటి మెజర్మెంట్ చూసుకొని బెల్లం వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. మా వారు మేమైతే డైలీ ఒక 2 నుంచి 3 అయితే తినేస్తున్నాము. ఆ డబ్బా నిండుగా చేశానండి, చూసారు కదా సగం అయిపోయాయి, 2 days అవుతుంది, ఇంకా సగం అయితే ఉన్నాయండి. మళ్ళీ ఇవి అయిపోయాక మళ్ళీ చేస్తాను. అప్పుడైతే నేను ఎలా చేస్తాను అన్నది వీడియో అయితే షూట్ చేసి మీకు చూపిస్తాను. సో మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిదండి. ఇలాంటి హెల్దీ లడ్డూలు తినడం చాలా మంచిదన్నమాట. మనకి ఇందులో బెల్లం కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి. షుగర్ అయితే యాడ్ చేసుకోవద్దు, బెల్లంతోనే చేసుకోవాలి. నువ్వులు, బెల్లం, పల్లీలు, అలాగే బాదం, కొబ్బరి ఇవన్నీ చాలా మంచివండి హెల్త్కి. బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు, కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు అలా తింటే చాలా మంచిదన్నమాట. సో ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇది ఈవినింగ్ టైం షూట్ చేశాను అన్నమాట. ఇంకా మిగిలినంతా ఏమీ షూట్ చేయలేదండి, ఇంకెప్పుడు చేసే పనే కదా, మీకు కూడా బోర్ కొడుతుందని నేనైతే ఏం షూట్ చేయలేదు. గిన్నెలు కడిగేసుకోవడము, ఇల్లు చేసుకోవడము, ఈరోజు కబోర్డ్స్ కొన్ని తుడిచానన్నమాట. అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదండి. సర్లే అదంతా ఎప్పుడు చూసేదే కదా అన్నట్టుగా. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ టైం అండి, రేపటి కోసం రేపు ఏమంతా కర్రీ చేయనండి, ఫ్రై కర్రీ ఉంది కాబట్టి మాకు ఈరోజు నైట్కి సరిపోయింది, రేపు మార్నింగ్ కూడా నాకు సరిపోతుంది. ఇంక ఇక్కడ నైట్ మేము డిన్నర్ చేసిన తర్వాత అలచంతకాయలు అయితే చిరిమి పెడదామనేసి చూస్తున్నాను అన్నమాట. ఏంటంటే అలచంతకాయలకి చీమలు ఎక్కాయండి, చాలా వరకు చీమలు ఎక్కాయి, అవి ఎక్కడి నుండి వచ్చాయో అని చూస్తున్నాను. ఇంకా చీమలన్నీ కూడా దులిపేసుకొని నేను అలచంతకాయలు అయితే చిరిమేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను.
ఎందుకంటే అర్జెంటుగా ఎమర్జెన్సీలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు కదా. ఇంకా అలాంటప్పుడు అవి చితుముకుంటూ ఉంటే అంత మార్నింగ్ పని అవ్వదు. ముందే నేను ఇలాంటివి అయితే నైటే చేసి పెట్టుకుంటానండి. ఇలాంటివి చిదిమేటివి ఏవైనా ఉంటే చిక్కుడుగాయలు, అలాగే ఇలా అలచంతకాయలు ఇలాంటివి ఉన్నప్పుడు నేను నైటే అన్నీ చేసి పెట్టుకుంటానండి. మార్నింగ్ మనకి వంట తొందరగా కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తం మీద నైట్ అయితే మేము డిన్నర్ చేసిన తర్వాత కిచెన్ అంతా కూడా ఇలా నీట్గా సర్దేసి పెట్టుకున్నానండి. వంట చేశాక స్టవ్ అంతా కూడా తుడిచేసుకున్నాను, గ్రానైట్ అంతా కూడా తుడిచేసుకున్నాను. సో మీకు ఇక్కడ స్నాక్ ప్లాంట్ చూపిస్తున్నాను చూడండి. ఇంక ఇక్కడ గిన్నెలు అయితే అన్నీ తోమేసుకున్నానండి. ఇంకా మేము తిన్నవి ఒక 2 ప్లేట్లు మాత్రమే సింకులో ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా క్లీన్ చేస్తాను. ఈ మధ్య ఇక్కడ స్నాక్ ప్లాంట్ అయితే పెట్టానండి. దీని నుండి మనకి మంచి ఆక్సిజన్ వస్తుందంట అండి, చాలా మంచిదంట. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్నాక్ ప్లాంట్ అయితే పెట్టుకోండి, అది మంచి ఆక్సిజన్ మొక్క అని తెలిసింది నాకు ఈ మధ్య. సో అందుకనేసి మనం లేడీస్ ఎక్కువగా ఉండేది కిచెన్, హాలు ఈ ఏరియాలోనే ఎక్కువగా ఉంటాం కాబట్టి మనకి అలాంటి మొక్కలు పెట్టుకుంటే మన హెల్త్కి కూడా కొంచెం మంచిదండి. అలా అనేసి నేనైతే ఇలా కిచెన్లో కూడా ఒక మొక్క పెట్టేశాను. ఇంక ఇక్కడ సింకులో అయితే 2 గిన్నెలు ఉన్నాయి, అంటే ప్లేట్లు ఉన్నాయి. అవి కూడా తోమేసుకుంటాను. ఇవి తోమేసి ఇంకా నేనైతే వెళ్ళి పడుకుంటాను. మా వారైతే న్యూస్ చూస్తున్నారు, ఇంకా తనైతే హాల్లోనే ఉన్నారన్నమాట. ఇంకా నేను వెళ్ళి టీవీ అదంతా కూడా ఆఫ్ చేసి ఇంకా వెళ్ళి అయితే పడుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.